నైట్ టైం వర్షం పడితే సిచ్యువేషన్ ఇంత దారుణంగా అవుతుంది అనుకోలేదు. వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో. రీసెంట్ గా మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి కార్ వేసుకొని అయితే వచ్చారు సోమశిల. ఇక్కడ ఉన్న లొకేషన్ మొత్తం ఎంజాయ్ చేసి వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. అందులో వర్షం మళ్ళీ వర్షం పడ్డదంటే కార్ మొత్తం దిగబడకపోతుంది, అసలు బయటికి వెళ్ళదు. ఇక్కడ ఉండేది మాత్రం నేనే. మా ఫ్రెండ్స్ అయితే నాకు కాల్ చేసిండ్రు ఆ సిచ్యువేషన్ లో. నేను మా మామని మా అన్నని అయితే తీసుకొని వెళ్ళాను. ట్రాక్టర్ ఎందుకంటే ఆ బుర్జలో ట్రాక్టర్ మాత్రం అస్సలు దిగబడదు. ఆ కార్లను బయటకి తెచ్చేది ఇది ఒక్కటే. ఇలా ఉంటది. దోస్తుగానలు దావతు కూర్చున్నప్పుడు ఫోన్ చేయలే కానీ ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ మాత్రం పక్క ఫోన్ చేస్తారు. ఆ కార్ కి బెల్ట్ తగిలిద్దామంటే ఒక్క దోస్తుగాడు కూడా రావట్లేదు. అందుకే నేనే తగిలిచ్చా. ఇలా ఉంటది. పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్క దోక దాగి కూలిపోయిందంట. నేను ఆ కారుకు బెల్ట్ వెళ్తే చిన్న ఫిట్టుకే ఊడిపోయింది అది. అందుకే రాని పనిని చెయ్యొద్దు అనేది ఇంకా మా మామ వచ్చి అయితే పెట్టేసింది. ఆ వర్షానికి అయితే కార్ టైర్ లోకి మట్టిపోయి టైరే తిరగట్లేదు అసలు. ఇంత దారుణమైన సిచ్యువేషన్ లో కూడా మళ్ళీ పైనుంచి వర్షం పడుతుంది. చెరువు ఎండిందని చాప చెట్టెక్కుతుందా? ఎంత కష్టం వచ్చినా సరే కార్ అయితే బయటకు తీసుకెళ్ళాలి. సక్సెస్ఫుల్ గా మా ఫ్రెండ్ కార్ అయితే బయటకు తెచ్చాము. కానీ ఇంకా అక్కడ చాలా కార్లు అయితే ఉన్నాయి. ఒక 5 కార్లు అయితే తెచ్చాం బయటకి మేము కష్టపడి. వర్షం చూడడానికి బాగున్నా చేసే దారుణాలు అయితే చాలా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఉంటా మరి. లవ్ యూ. బాయ్.